దొత్తేచి నన్ను విసిరేయ్. దొత్తేచేనా మజాకా? నేను ఎగురుతున్నాను. నన్ను విసిరేయ్. ఎంత పెద్ద సముద్రం. మళ్ళీ నన్ను విసిరేయ్. అక్కడ ఎవరో ఉన్నారు, నేను చూశాను. అవును, ఎవరో ఉన్నారు. ఏమైందబ్బా వీడికి? తనెవరో చాలా ప్రత్యేకంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, తన్ని ఇక్కడే చూశాను. నా బుర్ర తినేస్తున్నావు. నేను ప్రత్యేకంగా ఉన్నాను కదా. నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు. నువ్వు చాలా గొప్పగా కనిపిస్తున్నావు. నిజంగా. నా పేరు పికో. నా పేరు గాన్. అదిగో అతన్ని చూసావా? అతని దొత్తేచిన్. నేనే దొత్తేచిన్. సరే, మీ పేర్లు వదిలేండి. నేను గొప్పగా ఉన్నానా లేదా? నిజంగా గొప్పగా ఉన్నావు. నిజంగానే చెప్తున్నావు. నేను చెప్పేది నిజమే. నేను నమ్మలేకపోతున్నాను. నన్ను నమ్ము. నువ్వు చెప్పేది నిజమైతే ఆ రాయిని నేను గొప్పగా ఉన్నానని చెప్పమను. రాళ్ళేమైనా మాట్లాడతాయా ఏంటి? నేను నిజంగా చాలా గొప్పగా ఉన్నానంటే ఖచ్చితంగా రాయి మాట్లాడుతుంది. హలో రాయి, నేను గొప్పగా ఉన్నాను కదా. ఒకవేళ నేను గొప్పగా లేనేమో. దిక్కులు చూస్తావేంటి? ఆ రాయిని పగలగొట్టు. నిజంగా నీకు నా మీద అభిమానం ఉంటే ఆ రాయిని పగలగొట్టు. నేను పగలగొట్టాలా? నేనంటే నీకు అభిమానం లేదని తెలిసిపోతుంది. చిన్న కోసం ఈ రాయిని పగలగొట్టగలవా? ప్రయత్నిస్తాను. పీకో, ఇది చూడు, నా స్నేహితుడు దాన్ని పగలగొట్టాడు. తనక్కడ నేను గొప్పగా ఉన్నానని చెప్పు. పీకో, దాన్ని పగలగొట్టేశావు. ఎక్కడ చూస్తున్నావు? ఈ చెట్టు కూడా నేను గొప్పగా ఉన్నానని చెప్పడం లేదు. దీనికి నేను గొప్పగా లేనేమో. దీనికి నేను నచ్చలేదు. అయినా పర్వాలేదు, ఈ చెట్టును విరగొట్టు. నేను దాన్ని విరగొట్టలేను. ఇప్పుడు విరగొడతావా లేదా? తను నమ్మాలంటే చాలా అద్భుతంగా ఉన్నావు. నిజంగానా? నిజంగా నేను అద్భుతంగా ఉన్నానా? ఇది సమాధానం చెప్పడం లేదు. అయితే నేను అద్భుతంగా లేనా? పేకానో గొప్పగా ఉన్నావు. గొప్ప 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 గొప్ప. ఇదా చెట్టు గొంతులా ఉంది. నిజంగా అద్భుతంగా ఉన్నావు. నిజంగానే చెప్తున్నావు. ఇప్పుడే నేను సంతోషంగా ఉన్నాను. ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి. నువ్వు ఇష్టపడింది ఈ పువ్వునే కదా? కరెక్ట్ గా చెప్పావు. నాకు కావాల్సింది ఆ పువ్వే. కానీ నీ వెనక ఒక మొసలి ఉంది చూడు. లాగెత్తు. కాపాడండి, రక్షించండి, పారిపో. అలా దిక్కులు చూడకుండా కాపాడండి. నన్ను వదిలేయ్. దొత్తేచి, నన్ను కాపాడు. కొంచెం తప్పించుకున్నాను. నిజంగా నీ ఆట భలే ఉంది. నేను నీకోసం అంత కష్టపడితే నీకు నవ్వులాటగా ఉందా? నువ్వు ఒక పిరికి పందివి. నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అవసరపడి ఏ నిర్ణయం తీసుకోకు. అయితే ఒక పని చేయి. ఏం చేయాలి? అదిగో అక్కడ మెరుస్తుంది ఆ నక్షత్రాన్ని తీసుకురా.
దాన్ని ఎలాగైనా తీసుకురావాలి. ఇప్పుడే తల తిరుగుతుంది. దొరకు. నేనెంతో ప్రయత్నించాను, అది నాకు దక్కలేదు. దొత్తే చిన్నే పిలవాలి. అంతా సిద్ధంగా ఉంది. ఓకే, అలాగే ఎత్తు దొత్తేచన్. గట్టిగా పట్టుకో. ఇంకా కొంచెం పైకి ఎత్తమన్నానా? దగ్గరకు వచ్చేసాను. ఇంకొంచెం దూరమే. ఇంకా కొంచెం పైకి. చూసి జాగ్రత్త. దొత్తేచన్ ఊపుకు ఒక బెంగ ఉంది. అలా ఊగొద్దు, పడిపోతావు. నేను పడిపోతానేమో, నాకు చాలా భయంగా ఉంది. అమ్మో, నేను పచ్చడైపోతాను. పట్టుకున్నాను. కొంచెంలో పట్టుకున్నాను. అయిపోయాను. సరిగ్గా దూకాలి. ఇప్పుడు చూడు. ఇంకా కొంచెమే. కింద పడితే పచ్చలే. భయపడద్దు, భయపడద్దు. నేనున్నాను. నేను పట్టుకుంటాను. నక్షత్రాలు ఎంత అందంగా ఉన్నాయో. వీటన్నిటిని నేనే తీసుకుంటాను. భయంకరమైన తుఫాను వరద. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళండి. అందరూ బాగా గమనించండి. నేను ఈ చెట్టు ఎలా ఎక్కుతానో చూడండి. జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ముందుగా బాగా గట్టిగా పట్టుకుని ఎక్కాలి. నేను ఎక్కేశాను. నాన్నగారండి, ఏంటి? ఈ పక్క చాలా ఎలుకలు పరిగెత్తుకుని వస్తున్నాయి. ఇవి ఎందుకలా పరిగెత్తుతున్నాయి? బహుశా తుఫాను వస్తుందనుకుంటాను. ఏంటి, తుఫాను రాబోతుందా? ఇటు చూడండి, సూర్యుడు ఎంత ప్రకాశంగా వెలుగుతున్నాడో. ఇది ఆ కాలపు నమ్మకం. ఎలుకల సమూహం కొండ వైపుకు వెళితే తుఫాను వస్తుందని అర్థం. ఇప్పుడు గాలి కూడా బాగా వీస్తుంది. అనుమానమే లేదు, ఇంకా సేపట్లో తుఫాను వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? దొత్తేచన్, వీణి తీసుకెళ్లి ఆ రాయి మీద నిలబెట్టు. ఇదిగో పెడతాను. ఈ రాయి మీద నుంచి వాడు 20 అడుగుల దూరంలో పడ్డాడు. అంటే గాలి వేగం ఎక్కువగానే ఉందన్నమాట. తప్పకుండా ఇప్పుడు తుఫాను వస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇదిగో దీన్ని పట్టుకో. దీన్ని కూడా తీసుకో. సరే, ఇక చాలా ఆపండి. ఇప్పుడు పెద్ద తుఫాను వచ్చినా మనకు దిగులు లేదు. కానీ దొత్తేచన్ని గాన్ని తలుచుకుంటే భయంగా ఉంది. మనం గమ్మాన్ని సరిగ్గా ముయ్యలేదనుకుంటా. నాకు అది అనిపిస్తుంది. నాన్నగారండి, నాకు భయంగా ఉంది. గాలి ఎగిరిపోతుందేమో, చాలా భయంగా ఉంది. పట్టుకోండి. వాళ్ళు తుఫాన్ గాలికి ఎగిరిపోతున్నారు. ఇదిగో వెళుతున్నా. నిలబడ్డారు, వెళ్ళండి. వెళ్ళమంటున్నాను. అరెరే, మీకేమైంది?
తుఫానుతో కలిసి వరద కూడా వచ్చేస్తుంది. కాపాడండి, మేము కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఈ వరద బారి నుంచి మనం ఎలా తప్పించుకుంటాం? అదే ఆలోచిస్తున్నాను. ఓ, నాకు ఆలోచన తట్టింది. ఏం చేయబోతున్నావు? ఏం చేస్తానో చూడు. త్వరగా రా. ప్రవాహంలో కొట్టుకుపోతున్నాను. నన్ను వదిలి వెళ్ళకు, దొత్తేజీన్. లేవండి, లేవండి. కళ్ళు తెరిచి నన్ను చూడండి. నన్ను వదిలి వెళ్ళకండి. నేను మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తానా? నేనెంత మొత్తుకుంటున్నా లేవరేమిటండి? లేవండి. నన్ను క్షమించు, నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నాకు కూడా బాధగానే ఉంది. నేను వెళ్ళొస్తాను. ఆ, మొదట్లో కొంచెం బాధగా ఉన్న తర్వాత నీకు అలవాటైపోతుందిలే. అయినా నిన్ను వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు. వచ్చేస్తున్నా, వచ్చేస్తున్నా, వస్తున్నా, వస్తున్నా. లేవండి, త్వరగా లేవండి. వెళ్ళే తెలియక వెళ్తున్నారా? రాళ్ళు బయటపడేసి వెళ్ళండి. అప్పటికి నాకే బాధ ఉండదు. అన్ని పనులు ఒక్కదాన్ని చేసుకోలేను. ఏమైంది? లేచారా? గాన్ ఎక్కడా? గాన్! గాన్ ఎక్కడున్నావు? గాన్! నాన్నగారండి, నేను ఇక్కడే ఉన్నాను. చెట్టు పైనే ఉన్నాను. నేను వరద ముప్పు నుంచి తప్పించుకున్నాను. దొత్తేజిన్ ఎక్కడా? వాడు నన్ను కాపాడాడు, కానీ వరద వాడిని తీసుకెళ్లిపోయింది. గాన్, ఎక్కడున్నావ్? నేను ఎక్కడున్నాను? భలే సరదాగా ఉంది. దొత్తేజీన్. ఇలా ఆడుకొని ఎంత కాలం అయ్యిందో. దిగిపోతున్నానేంటి? ఆ? ఆ? నీళ్ళు ఎండిపోయాయి. దొత్తేజీన్, నన్నెవరైనా కాపాడండి. నాకు దిగడం తెలియదు. ఇదిగో దొత్తేజిన్ వచ్చేస్తున్నాడు. కిందకి దిగిరా. దొత్తేజీన్, నువ్వు నన్ను కాపాడావు. ఇది నా బాధ్యత. భయంకరమైన అడవి జంతువు. ఏయ్, ఆగు! ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు! నువ్వు ఎక్కడికి వెళ్ళా, నేను వదలను.
రంగులో పెట్టి పిలిస్తేనే వస్తావారా? నిన్ను అసలు వదిలిపెట్టను. వచ్చేస్తున్నాడు. ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు, నిన్ను వదలను. ఈ రోజు నీ పని పడతాను. అది దాని లోపలే దాక్కుంది. అది నేను చూసుకుంటాను. ఒకటి, రెండు, మూడు. నిన్ను అసలు వదలను. నిద్రపోయే సమయం ఇది. నిద్ర కాదు, తల తిరుగుతోంది. వస్తున్నాడు. అది ఎక్కడికో మనకి తెలియకుండా పారిపోయింది. మాయమైపోయింది. రెండు ఒకటే. చీకటి పడింది. ఈ అడవిలో అడవి మృగాలు కూడా ఉన్నాయి. నాకు భయంగానే ఉంది. నేనున్నానుగా. నాకు చాలా భయంగా ఉంది. నాకు చాలా భయంగా ఉంది. అంతా నేను చూసుకుంటానని నాకన్నా పిరికి వల్ల ఉన్నావే. ఏం చేయమంటావు? ఇది అడవి. తోతే చేతి మన ఇంటికి తిరిగి వెళ్ళలేమా? ఏంటి ధైర్యవంతుల్లా గంభీరంగా నిల్చున్నావు? బయటికి చూడ్డానికి అలా కనిపిస్తున్నాను. లోపల చాలా భయంగా ఉంది. ఈ అడవిలో చాలా మృగాలు ఉంటాయి అనుకుంటా. వీటిని ఎదిరించాలంటే మనకు ఆయుధం కావాలి. అర్థమైందా? వాటిని చూస్తే దయ్యాల్లా ఉన్నాయి. బాగా ఇరుక్కుపోయావు. ఏదో శబ్దం వినపడుతున్నది. లేదు లేదు, నిజమే చెప్తున్నాను. నేను భయపడను, ఎందుకంటే నేను ధైర్యవంతుణ్ణి. ధైర్యంగా వెళ్ళు. ఇక నుంచి నేను ఎవరికి భయపడను. సింహం వచ్చినా ఒంటరిగా ఎదిరిస్తాను. నువ్వు అనవసరంగా భయపడ్డాను. ఒక్క నిమిషం, దీనికి మాత్రం చీకట్లో కళ్ళు కనిపిస్తున్నాయి. దీన్ని ఎలాగైనా సరే నా దారికి తెచ్చుకోవాలి. ఈ వెలుతురు చాలు, నువ్వు త్వరగా రాదు తెచ్చేన్. ఇదిగో వస్తూనే ఉన్నాను. అక్కడేదో ఉంది. ఇదా? అడవి జంతువు. నిన్ను నేను కాపాడుతాను. దొతచిన్, దానికి దెబ్బ తగిలింది. ఎలాగైనా కాపాడాలి. దీనికి బాగా దెబ్బ తగిలింది. ఎవరో వస్తున్నారు. ఎవరై ఉంటారు? అక్కడే ఆగు. టింగ్. నాన్నగారండి. చీకటి పడిపోయినా మీరు ఇంటికి రాలేదు. అందుకే మిమ్మల్ని వెతుకుంటూ నేనే వచ్చాను. అమ్మా, మేమందరం ఇంటికి తిరిగి వచ్చేసాం. మందు వేస్తాను. ఇవన్నీ తింటే ఆరోగ్యం చక్కబడుతుంది. చూసి జాగ్రత్తగా వెళ్ళిరా. దొతేచిన్, నిద్ర వస్తుంది. వెళ్ళి పడుకుందాంరా. పడుకుందాం.
ఆ అడవి జంతువు మళ్ళీ వచ్చిందనుకుంటా. ఎందుకైనా మంచిది చూద్దాం. ఒకవేళ మనం దాన్ని కాపాడనందు వల్ల మనకి ఏదైనా తీసుకొచ్చిందేమో. ఇదిగో వచ్చేస్తున్నా. ఏం తీసుకొచ్చావు? తీసుకొచ్చింది ఎక్కడ? ఎక్కడ? నీకు ఎంత సాయం చేసినా నీకు మాత్రం బుద్ధి రాదు. నిన్ను వదిలిపెట్టను. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఆగు. నిన్ను వదిలిపెట్టను.